చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామ పేరిట శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని యొక్క ఆ మహాకృపలో కాజా గ్రామములో మరొక దినము ఈ రకంగా మనము ప్రార్థన సమావేశానికి దేవుడు సిద్ధపరిచినందుకు, మరి ఇప్పటి వరకు కరెంటు లేకపోయినా మరి దేవుడు అనుకూలించి మరి కరెంటును కూడా దయచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చేరుకుడి వచ్చినటువంటి రోజ్మేరీ కుటుంబాన్ని, అలాగే గౌరమ్మ కుటుంబాన్ని బట్టి, అలాగే మా కుటుంబాన్ని బట్టి, తీసుకొని వచ్చిన నాసరయ్య కుటుంబాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తాం. మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. అలాగే మైక్ సెట్ అనుకూలింపజేసినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మందిరం కూడా శుభ్రంగా ఉండటానికి సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు. మరి ఇలాంటి పరిచర్య చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు గొప్పగా బతికిన వ్యక్తి ఇతను. అయితే యేసు ప్రభు వారితో పాటుగా సమానముగానే ఇతను ఉన్నట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తాం. క్రీస్తు పూర్వము 67లోనే మరి ఆసియా మైనర్ అనగా రోమీయులు ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క యెరూషలేము వచ్చేసింది. ఆనాటి ఆసియా మైనరు అంటే ఈనాటి మోడర్న్ టర్కీ అన్నమాట. ఆ టర్కీలోనే పౌలు భక్తుడు జన్మించాడు. టర్కీలో ఉన్నటువంటి ఒక గ్రామం, అందులో సిసిలియా అని అంటారండి. సిలిసియా, తెలుగు బైబిల్లో అయితే కిలికియా అని రాయబడి ఉంటుంది. ఏదైనా ఒకటే. అప్పుడు రోమా ప్రభుత్వం కింద ఉన్న సమయంలో యేసు ప్రభు వారు జన్మించారు. అలాగే పౌలు భక్తుడు కూడా జన్మించాడు. ఇద్దరు కూడా సమకాలీకులే. ప్రియులరా, ఈ సిలిసియా అనే ప్రావిన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ముఖ్య పట్టణమైనటువంటి తార్సులో పౌలు భక్తుడు జన్మించాను అని తానే సాక్ష్యములో చెప్పుకున్నాడు. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు తాను ఎక్కడి వాడనో, ఎక్కడ చదువుకున్నానో, నేనేం చేసేవాడినో చెప్పరు. కానీ బైబిల్లో పౌలు అన్నీ చెప్పుకున్నాడు. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నేను హెబ్రీయుడను. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వారు. అయితే ఇతను చెప్తున్నది, నేను 8వ రోజున సున్నతి పొందాను. అంటే ఎవరు సున్నతి పొందుతారు? అన్యులకు సున్నతి పొందరు కదా. కాబట్టి ఎవరు ఇశ్రాయేలీయుల వంశంలోని వారు మాత్రమే సున్నతి పొందుతారు. క్రైస్తవులు మాత్రమే రక్షణ తీసుకుంటారు. దేవుణ్ణి నమ్మిన వారు మాత్రమే బాప్తిజం తీసుకుంటారు. అలాగా యూద 12 గోత్రాల్లో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే మగపిల్లలు 8వ రోజే సున్నతి కార్యక్రమం చేసుకుంటే అది దేవుని బిడ్డలవుతారు. చదవండి 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఇశ్రాయేలు వంశపు వాడై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిశీలనై ఆసక్తి విషయము సంగమని హింసించువన్నై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యనై ఉంటుంది. చూసారా, ఇది ఏంటి? పౌలు తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. మరి నీ సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడతావు? నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ చదువుకున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఏం చేస్తున్నావో మొత్తం చెప్తా ఉన్నాడు అతని లిస్ట్. మరి ఎంతోమంది విశ్వాసులు సంపూర్ణమైనటువంటి సాక్ష్యాలు లేకుండా ఏదో చెప్తూ ఉంటారు. మా అమ్మకి రోగం తగ్గింది, నమ్మాను దేవుణ్ణి. అలా నమ్మితే ఆ రక్షణ కొనసాగదండి. ఎందుకంటున్నారంటే యేసు ప్రభు వారు ఎంతోమందిని స్వస్థపరిచారు, చనిపోయిన వాళ్ళని లేపారు, ఆహారం ఇచ్చారు,
అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో చేశాడు. మరి వాళ్ళంతా ఏమయ్యారు? వెంబడించలేదే. కాబట్టి మారు మనసు లేకపోతే ప్రభువుని వెంబడించడం అనేది అసాధ్యం. అద్భుతాలు ఎన్నో జరుగుతాయి. మనకి దగ్గరలోనే కాకాని తోట ఉంది. అక్కడికి అందరూ ఎవరు వెళ్తున్నారు? ఎక్కువ మంది అనిలే. మరి అనిలు వెళుతూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళంతా రక్షణ పొందారా? లేదు. వాళ్ళంతా బాప్తిజాలు తీసుకున్నారా? లేదు. వాళ్ళు బలారాధన పాల్గొంటారా? లేదు. ఆ నూనె కోసము వెళతారు. అక్కడికి వెళితే ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టి తెచ్చుకుంటే బాగుపడతామని వెళతారు. కొంతమంది 7 వారాలు వెళితే మేలు జరుగుతుంది. మరి 7 వారాలు అనేటువంటి మాట హిందువులది, యాక్చువల్గా క్రైస్తవులది కాదు. ఎక్కడ బైబిల్లో 7 వారాలు నా చుట్టూ తిరిగితే అనేది లేదు బైబిల్లో. కాబట్టి హిందువుల ఆచారాలన్నింటినీ వాళ్ళు గుడికి ఇలాగా ఇన్ని రోజులు వస్తే, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే మీకు మేలు జరుగుద్ది అని చెప్తాడు పూజారి గారు. అలాగా చేస్తూ కొంతమంది అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యొక్క ప్రేమలో ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథము 21వ అధ్యాయము 39వ వచనం. నేను సిలిసియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణములో దేవుని యొక్క పౌరుడను అని చెప్పుకున్నాడు. పౌరుడు అంటే సిటిజన్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు ఇండియన్ సిటిజన్. అలాగే నీదొక ఊరు ఉంటుంది. నీ ఓటర్ కార్డు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. నీ రేషన్ కార్డు ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ పనిచేస్తూ ఉన్నా నీ యొక్క జీవితము, నీ యొక్క మనుగడ అన్నీ కూడా ఎక్కడ రాసి ఉంటాయి? నీ సొంత ఊరేదో దాని మీదే ఆ రేషన్ కార్డు కానీ, ఆ యొక్క ఆధార్ కార్డు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఏ రాయితీలైనా ఆ ఊరిలోని వ్యక్తిగానే నీకు ఇస్తారు తప్ప నేను ఇక్కడ ఉంటున్నాను నాకు ఏంటంటే ఎవరు. కానీ రక్షణ అది కాదు. ఫారిన్ అతను వచ్చి బాప్తిజం ఇచ్చినా రక్షణే, లోకల్ పాస్టర్ ఇచ్చినా రక్షణే, పెద్ద కూటాల్లో బాప్తిజం తీసుకున్నా రక్షణే. నమ్మితే రక్షణ వస్తుంది. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో కాలంలో దాదాపు యేసుక్రీస్తు వారు పుట్టిన కాలం. పౌలు కూడా అదే కాలంలో పుట్టాడు. క్రీస్తు శకం అని అంటారు చాలామంది, కానీ యేసు ప్రభు వారు పుట్టింది క్రీస్తు పూర్వం పుట్టారు. 4వ సంవత్సరంలో పుట్టారు ఆయన. ఎందుకని? చనిపోయింది క్రీస్తు శకము 30లో. అంటే ఆయనకు అప్పటికి 33.5 సంవత్సరాలు అన్నారు. మరి క్రీస్తు శకం 30 అయితే ఆయనకి 33.5 సంవత్సరాలు అలాగా వచ్చాయంటే ఆయన పుట్టింది క్రీస్తు పూర్వము 4వ సంవత్సరంలో అనేది వాస్తవం. ఎందుకంటే రికార్డులలో అలాగే వ్రాయబడి ఉన్నది. విద్యావంతుడు ఎవరు? పౌలు భక్తుడు. యేసు ప్రభు వారు చదువుకోలేదు. ఆయన చదువుకోలేదు, ఈయన చదువుకున్నాడు. మరి గౌరవంగా బతికినటువంటి కుటుంబమే. హెబ్రీ ధర్మశాస్త్ర పండితులు గమలీయేలు దగ్గర ఏమండి మరి అతను శిక్షణ పొందాడు, చదువుకున్నాడు. అందుకే యోదయవానికి భిన్నంగా అప్పుడే పుట్టి పెరుగుతున్నటువంటి క్రైస్తవ వ్యాప్తిని మరి అతను సహించలేక మరి వారిని తీవ్రమైన హింసలకి, భీకరమైనటువంటి దాడులు చేసి చంపేశాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఎవరో దైవ కుమారుడట, ఆయన మాట నమ్ముతున్నారు వీళ్ళు అని చెప్పి కోపగించుకొని మరి అతను సన్హెడ్రిన్ అనే సభలో ఒక పార్లమెంట్ మెంబర్ అంటారు. అలాంటి పవర్ కలిగిన వాడు, డబ్బున్నవాడు, చదువుకున్నవాడు. చూడండి దేవుని యొక్క ప్రేమలో క్రీస్తు శకము 33లో దమస్కులో చూడండి. అపోస్తల కార్యగ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యగ్రంథము అప్పుడు అతను ఇలా చెప్పసాగను, నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల మీద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధములకు నిష్ఠ యందు స్థితులున్నాయి.
మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తున్నై ఉండి ఈ మార్గములనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణములకు హింసించుకుని ఇందుని గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. కాబట్టి అతను ఏం చేశాడో చెప్తా ఉన్నాడు. నా బ్రతుకేంటి, నేను ఏం చేస్తున్నాను చెప్పండి. మీ ఇంట్లో మీ ఆయన్ని కొట్టానని చెప్పండి చూద్దాం, మా ఆయన్ని తిట్టానని చెప్పండి చూద్దాం, సాక్ష్యం చెప్పరు. కానీ అతను చెప్తున్నాడు, నేను క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళని హింసించి జైల్లో పెట్టి చంపేశాను. అది ఎవరు చెప్పగలుగుతారండి? యేసుక్రీస్తు వారు మారు మనసు ఇస్తే తప్ప ఎవడు కూడా నేను పాపిని అని ఒప్పుకోలేడు. చాలామంది క్రైస్తవులుగా మారామని చెప్పి చర్చికి వెళ్తున్నామని చెబుతారు. అంతా దొంగ క్రైస్తవులు ఎక్కువైపోయారు. నీ బ్రతికేంటి, నువ్వు ఏం తప్పు చేశావు, నువ్వు ఎలాగా రక్షణ పొందావు, ఎలాగా దేవుళ్ళో నడుస్తున్నావు, ప్రార్థన వచ్చా, ఏమైనా ఒక పాట పాడగలవా, ఉపవాసం ఉండగలుగుతావా, అన్నీ కూడా సమస్యలే నీ కుటుంబంలో. కానీ ప్రార్థన లేదు. ఈ సమస్య పోవాలి ప్రభువా అని ఉపవాస ప్రార్థన చేస్తావా? చేయవు. మరి ఈ సమస్యని ప్రభువా మరి తట్టుకునే శక్తి నాకు ఇయ్యి అని ప్రార్థన చేసుకుంటావా? లేదు. కడుపు దేవుడైపోయాడు, తినకపోతే బతకలేము. కాబట్టి మరి ఎంజాయ్మెంట్ కావాలి, టీవీలు చూడటం కావాలి, సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం కావాలి, అందంగా తయారవడం కావాలి. కానీ నా కుటుంబము అందముగా, నా జీవితము అందముగా ఉండాలంటే నేను ప్రభు పాదాలు పట్టుకోవాలి అనుకునేవాళ్ళు లేరు. కానీ ఇతను మాత్రం ప్రభు పాదాలు పట్టుకున్నాడు. పౌలు భక్తుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బ్రతుకుట క్రీస్తే, చనిపోతే లాభం అన్నాడు. నేను బతికితే యేసు కోసమే బతుకుతా, నా మొగుడు కోసం బతుకుతా, నా భార్య కోసం బతుకుతా, నా మనవడి కోసం బతుకుతా, నా ఆస్తి కోసం. ఎవడు చెప్పాడు? బైబిల్లో లేవయ్యి. నువ్వు చనిపోతావు, ఈరోజు నీ ఆస్తి అంతా ఏమవుద్ది, నువ్వు పెట్టుకున్న నగలన్నీ ఏమవుతాయి, ఒలిచేస్తారు. నీ చెవులు కొన్నాయి, చేతులు కొన్నాయి, గాజులు, ఏమండి ఉంగరాలు అన్నీ కూడా ఒలిచేసి ఏం పంపిస్తారు? పుట్టినప్పుడు నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగే నిన్ను కాటికి పంపిస్తారు. ఎంత నువ్వు దాచిపెట్టుకున్నా, చివరి నిమిషంలో కూడా చెయ్యి గట్టిగా పట్టుకొని ఉన్న ఏళ్ళు కూడా కోసేసి తీసేస్తారు ఆ రింగులు. ఏమనుకుంటున్నావు? ఏది నీది కాదు, ఆలోచించే. మరి ప్రభు కొరకు ఏమైనా ఖర్చు పెట్టావా? లేదు. ఈ లోకపు లెక్క ప్రకారము సంతోషంగా, ఎంజాయ్గా, మంచి వస్త్రాలు, మంచి పౌడర్లు, మంచి సబ్బులు, మంచి చెప్పులు, అందంగా కనపడాలనేటువంటి ఆశ ఈ రోజున అనేక మంది పురుషుల్లోనూ స్త్రీలో. మొన్న ఒక అతను మరి మధ్యకాలంలో మరి తప్పు చేస్తే పోలీసులు పట్టుకున్నారు. మాకు తెలియదు అతనికి నిజంగా గుండెని, కానీ అభినవ్ దర్శన్ అంటే అతని పేరు. వాడొక దొంగ, మోసగాడు. మరి ప్రజలందరినీ మోసగించేశాడు, చాలామందిని మోసగించాడు. కాబట్టి ఏం జరిగింది? చివరికి పోలీసులు వాడి విగ్గు తీస్తే వాడు గుండోడు వచ్చి వాక్యం చెబుతున్నాడు. దొంగ, మోసకారుడు, తనకు తానే అటాక్ చేయించుకొని సింపతి పొందాలని ఆశపడ్డాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? క్రైస్తవత్వం లాంటి ఉన్నారు, చూసాం మనము. దేవుని యొక్క ప్రేమలో క్రీస్తు శకము 33వ సంవత్సరంలో ప్రభువారు చనిపోయిన 3 ఏళ్లకి ప్రభువారు దమస్కు మార్గంలో పౌలు భక్తుడిని దర్శించి, ఎవరు బాబు నువ్వు అని అడిగితే, నువ్వు హింసించుచున్న యేసును అని చెప్తే, ఏం చేయాలి నేను అని అడిగితే, నువ్వు తిన్నని మార్గంలోనికి వెళ్ళు, అక్కడ ఒక అతను నీకు ప్రార్థన చేస్తాడు అంటే, అననీయ అనే అతను అతనికి ప్రార్థన చేస్తాడు. 9వ అధ్యాయం. అప్పుడు ఏం జరిగింది? అతను అంటాడు, అతను దుర్మార్గుడు కదా ప్రభువా, వాడికి ప్రార్థన చేయటం ఏంటి అంటాడు అననీయ. లేదు లేదు, నువ్వు పోయి ప్రార్థన చెయ్యి, అతన్ని నేను ఎలా వాడుకోవాలో, అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి అతన్ని వాడుకోవాలనుకుంటున్నాను, నేను పోయి నువ్వు ప్రార్థన చేయన్నాడు. 3 రోజుల పాటు అతను కళ్ళు కనపడకుండా ఉన్నాడంట. ఎవరు? పౌలు. 3 దినాల తర్వాత, ప్రార్థన తర్వాత
పాపలో నుంచి కనురెప్పల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగాడు. అప్పుడు వచ్చిందంట కళ్ళు. అంటే అంతకుముందు దాకా ఏ దృష్టి ఉన్నట్టు? పాపపు దృష్టి. ఆ పొరలు పోయాయి. ఇప్పుడు దైవ దృష్టి. ఇప్పుడు దేవుణ్ణి కనుగొనేటువంటి భాగ్యం వచ్చింది. మరి నీ దృష్టి ఎలా ఉంది? పాపపు దృష్టి పోయిందా నీకు? ఇంకా మొన్న ఈ మధ్య ఎవరో ఒక వనస్తుడు ఒక చర్చికి వచ్చి ఒక అమ్మాయి చేయబట్టుకున్నాడని ఆ పెద్ద సేవకుడికి తెలిస్తే అతన్ని ఆ చర్చిలోంచి తీసేశారు. అమ్మాయి చేయఎందుకు పట్టుకున్నావు? వీళ్ళని ఆలోచించారు. కాబట్టి సేవకుడిలాగా ఉండాలి, ధైర్యంగా మాట్లాడాలి, తలకాయలు ఉంచుకొని మాట్లాడేటువంటి స్వభావం దైవ సేవకులకు ఉండకూడదు. సిగ్గుపడే సేవకుడు ఉండకూడదు. బహుధైర్యంగా ప్రకటించుదామని చెప్పి రాస్తా ఉన్నాడు పేతురు. వారు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు వింటావా? నా దేవుడి మాటలు నేను లక్ష్యం చేస్తాను అని చెప్పి బహుధైర్యముగా మాట్లాడేట పేతురు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. క్రీస్తు శకం 65లో అంటే దరిదాపుగా 32 సంవత్సరాలు సేవ చేశాడు. నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? నేను కూడా అదే అనుకుంటా. ప్రభువా, నేను రక్షణ పొందిన తర్వాత లోకంలో జీవించిన దానికన్నా కూడా 1 సంవత్సరం అన్నా ఎక్కువ చేయి, 1 సంవత్సరం అన్నా అని ప్రార్థన చేస్తావా? రక్షణ కాపాడుకుంటావా? సువార్త చెప్తావా? అమ్మా ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చాను, ఈ వాక్యం చెప్పారమ్మా అని చెప్పి ఇతరులకు చెప్పి నడిపిస్తావా? ఇంట్లో వాళ్ళకి చెప్తావా? రక్షణ అనేది ఏంటో నేర్పుతావా? ప్రార్థన అంటే నేర్పుతావా? బైబిల్ రాదు నీకు, అయ్యా బైబిల్ చదవటం నేర్పని అడుగుతావా దేవుణ్ణి? అడగు. ఏమీ లేదు, ఒక పని చేస్తే రూపాయి డబ్బులు వస్తే చాలే ఎలాగోలా బతికేద్దాం. అది బతుకు కాదు, అది బతుకు కాదు. ప్రభువులో బతకడం వేరు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎవరు? పామరులు, చదువు లేని వారు. మరి చదువు లేని వారికి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువుని నమ్మారు. మరి నువ్వు కూడా నమ్మావుగా, మరి నీకు ఆ జ్ఞానం ఎందుకు లేదు? వాళ్ళకే వచ్చినప్పుడు నీకెందుకు రాదు? కాబట్టి ఆలోచన చేయండి. నేను చదువుకున్నవాడిని, కానీ నాకు బైబిల్ జ్ఞానం లేదు. రామాయణము, మహాభారతము, పురాణాలు తెలుసు నాకు, కానీ బైబిల్ జ్ఞానం లేదు నాకు. చదివితే అర్థం అయ్యేది కాదు నాకు మొదట్లో. కానీ దేవుణ్ణి అడిగాను, ప్రభువా దీన్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు తెచ్చి. నవ్వుతారయ్యా, నేను చదువుకున్నాను కానీ బైబిల్ అర్థం కాలేదంటే నవ్వుతారు కదా. ఎవరన్నా అడిగితే నేను సమాధానం చెప్పాలి కదా, నాకు జ్ఞానం దయచే అంటే దేవుడు అన్నాడు, నా గ్రంథాన్ని నువ్వు చదువు అన్నాడు. దాదాపు ఇప్పటికి ఒక 58 సార్లు చదివాను నేను బైబిల్. ఎందుకు చదివాను? అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలని. మనం ఒక పని చేసేటప్పుడు నైపుణ్యత వస్తుంది. అలాగే బైబిల్ చదువుతూ ఉంటే దానిలో ఉన్న జ్ఞానం మనకి వస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయండి. దేవుడు పౌలు భక్తుడిని ఎంత బలముగా వాడుకున్నాడో మనము చూడవచ్చు. రోమాపత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో దేవుని యొక్క ప్రేమలో పౌలు స్పెయిన్కి వెళ్ళాలి అని ఆశపడ్డాడు. ఈ ప్రదేశంలో నేను ఇంకా సంచరించవలసిన భావం లేదు కనుక అనేక సంవత్సరం నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశంలో వెళ్ళినప్పుడు మార్గంలో మీరు చూచి మొదట మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సంతృప్తి పొంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? స్పెయిన్. కానీ స్పెయిన్కి వెళ్ళినట్టుగా బైబిల్లో ఇంక కనపడదు. ఎక్కడ వెళ్ళాలని అనుకున్నాడు అతను. ఆసియా కూడా వెళ్ళాలనుకున్నాడు, కానీ దేవుడు వెళ్ళలేదు. స్పెయిన్కి వెళ్ళాలనుకున్నాడు. గొప్ప దేశాలండి. స్పెయిన్ అంటే గొప్ప దేశం, ప్యారిస్ అంటే గొప్ప దేశం, గ్రీస్ అంటే గొప్ప దేశం. ఇవన్నీ గొప్ప గొప్ప దేశాలు. ఆ దేశానికి వెళ్ళాలని అనుకున్నాను, దారిలో మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు. కానీ అతను స్పెయిన్కి వెళ్ళినట్టుగా దాఖలాలు బైబిల్లో మనకి కనపడవు. దేవుని యొక్క ప్రేమలో అపోస్తలుల కార్యగ్రంథము 25వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు పౌలు ఒక దశలో అనారోగ్యంగా ఉన్నాడు. అతనికి కళ్ళు కనపట్లేదంట. గ్లైకోమా అనేటువంటి ఒక జబ్బు ఉందట ఆయనకి అని పండితులు అంటారు. అయితే అతనికి ఏ జబ్బు ఉందో బైబిల్ అయితే చెప్పలేదు, కానీ గ్లైకోమాతో బాధపడుతూ కంటి చూపు తగ్గిపోయింది. చదవండి
3వ అధ్యాయం 1-5 పౌలు మహాసభవాన్ని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడినై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిల్చున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన కూడా దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రములకు విరోధముగా నన్ను కొట్టును ఆజ్ఞాపించుచున్నావా నేను. దగ్గర నిల్చున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదావా అని అడిగిరి. అంటే అతను ఎవరిని అంటున్నాడు అనేది అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు కళ్ళు మనకు సరిగ్గా కనపడకపోతే మన పాతకాలంలో ఒక ఆట ఆడేవాళ్ళం చిన్నప్పుడు, మగవాళ్ళు ఆడవాళ్ళు. వీధి వీధి గుమ్మడి పండు వీడి పేరేమి అని అంటాం. అంటే వరుసగా మొత్తాన్ని వరుసగా పెట్టి నించోబెట్టి చూపిస్తాము. ఎంతమంది ఉన్నారో ఆ పేర్లన్నీ మనకు తెలుసు, మన స్కూల్ వాళ్ళు లేదా మన ఇంటి పక్కన వాళ్ళే వాళ్ళంతా. కానీ కళ్ళుకి గంతలు కట్టిన తర్వాత వాళ్ళు ఆ వరుసలో నించోరు, వాళ్ళు మారుతారు. మారినప్పుడు ఈ యొక్క అమ్మాయిని చేయబట్టేసేసి అంటారనమాట, ఇది వీధి గుమ్మడి పండు వీరి పేరేమి అన్నప్పుడు ఆ 6 పేర్లలో ఏదో ఒక పేరు చెప్తారు వీళ్ళు. చెప్తే ఇందాక ఉన్న వరుసలో వాళ్ళు ఉండరు కాబట్టి నేను కాదని పక్కబోదు మళ్ళా అంటారు అన్నమాట, తప్పు అని చెప్పేసి మళ్ళా అంటారు. అలాగా ఒకవేళ వరుసలో ఆ అమ్మాయి వేరే పేరు చెప్పితే సెట్ అవ్వచ్చు. సెట్ అయితే వాళ్ళు దొంగ అవుతారు, ఈ అమ్మాయి లేచి మళ్ళీ అక్కడ నిల్చుంటుంది. అలాగా దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. మనము ఇక్కడ గనక గమనిస్తే ఇతనికి కూడా కొంచెము కనుచూపు సరిగా లేక ఒకరికి చెప్పబోయి ఒకరికి చెప్పాడా, ఒకరిని అనబోయి ఇంకొకరిని అన్నాడా అనేటువంటి మనసు మనకు కలుగుతుంది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం ప్రకారం పౌలు రూపము అంటే అందగాడేం కాదట, పొట్టివాడట, జుట్టు లేదట, కొరగాని వాడట, మాటలు కూడా సరిగా చెప్పలేడట. చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడేది. చూసారా, ఆ ముళ్ళేంటి, ఆ రోగం ఏంటి అనేది రాయలేదు అతను. పోనీ బైబిల్ పండితులు ఎవరన్నా రాసి చూపించారంటే అది లేదు. కాకపోతే గ్లైకోమా అని చెప్పేసి అంటున్నారు ఆయనకు ఉందని. కాబట్టి దేవుని యొక్క ఆ ప్రేమలో ఆలోచన చేయవలసింది కాదు. మొదటి మిషనరీ ప్రయాణంలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన మార్కు వల్ల మరి ఉపయోగం ఏమి లేదు అంటూ తన యొక్క 2వ మిషనరీ ప్రయాణంలో మొదలుపెట్టేటప్పుడు మరి దేవుని యొక్క మార్కు తనతో ససేమిరా మరి రాను అని చెప్పేసి అన్నప్పుడు బర్నబాతో గొడవ పెట్టుకొని మరి మార్కు పట్ల మరి అసహనాన్ని చూపించాడు. మరో అవకాశం ఇన్ని దేవుడిస్తాడులే అని అనుకుంటూ అతను శీలను వెంట పెట్టుకొని వెళ్ళిపోయినట్టుగా మనకి కనపడతా ఉంది దేవుని యొక్క ప్రేమలో. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు మిమ్మల్ని అడిగాం ఎవరెవరు వస్తారని అడిగితే మేము వస్తాం. ఎవరు వస్తారంటే వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటాం. దేవుడు కూడా అంతే, పౌలు కూడా అంతే. అతనితో పాటు మార్కు రానున్నప్పుడు, బర్నబా రానున్నప్పుడు మరి అతను ఎవరిని తీసుకొని పోవాలి ఆలోచన చేయండి. ఎవరో శీల అనే వ్యక్తి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమలో ఆ యొక్క విషయంలో పౌలు దేవుడిని అడగడినట్టుగా మనకేమీ కనపడదు. మరి ఆయన అనరీతిగా 32 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు. 32 సంవత్సరాల్లో దరిదాపుగా 20 సంఘాలు కట్టాడని రాస్తారు బైబిల్లో, అది అంటారు పండితులు. బైబిల్లో అయితే ఆయన 13 పత్రికలు రాశాడు. మరి సంఘాలు వచ్చేసరికి కొంతమంది 13 అంటున్నారు, కొంతమంది 20 అంటున్నారు, కొంతమంది ఇంకా ఆయన చాలా ఊర్లు తిరిగాడు. మరి దరిదాపుగా మరి 20,000 కిలోమీటర్లు ఆయన మిషనరీ పరిచర్యలో తిరిగాడు. కాబట్టి చాలా ఊర్లలో అతను కట్టాడు సంఘాలు అని అంటారు. మరి ఆయన సువార్త పర్యటన చేసినప్పుడు ఇస్రాయేలు, సిరియా, మరి లెబనాను, టర్కీ, గ్రీసు, మరి అలాగే దేవుని యొక్క ప్రేమలో మాల్టా, మరి సైప్రస్, క్రీట్, ఇటలీ, మరి ఇలాంటి దేశాలు, మరి
స్పెయిన్ కూడా అని రాశారండి. బహుశా స్పెయిన్ కూడా వెళ్ళడం లేదో మనకి తెలియదు. ఇలా 9 నుండి 10 దేశాల్లో ఆయన పరిచర్య చేశాడు. మరి నువ్వు ఎన్ని చోట్లకు పోయి చెప్పా? అతనుకున్న ఆస్తి వదులుకున్నాడు, పదవి వదులుకున్నాడు, క్రీస్తుని పట్టుకొని ఊరూరా తిరుగుతూ సాక్ష్యం చెప్పుకుంటూ పోతున్నాడు. మరి ఉన్న ఇంట్లో వాళ్ళన్నా రక్షణ పొందారా నీ ద్వారా? కనీసం ప్రార్థన ఉందా నీకు? మొరపెట్టుతుందా? నువ్వు కన్నీరు గారుస్తుంటే మీ ఆయన వచ్చి ఎందుకమ్మా అట ఏడుస్తున్నావు అని అడిగాడు నిన్ను ఎప్పుడన్నా? నీకోసమే అని ఎప్పుడన్నా చెప్పగలిగావా? చెప్పలేవు. ఎందుకంటే నీలో ప్రార్థన లేదు, నీలో ఒప్పుదల లేదు, నీలో దేవుడికి లొంగుబాటు లేదు. డబ్బుకు లొంగుతావు కానీ యేసు ప్రభు వారికి లొంగవు. శిష్యులంతా కూడా బాగా డబ్బు సంపాదించిన వాళ్ళే. పౌలు కూడా, బర్నబా ధనవంతులు, వీళ్ళు అబ్రహాము ధనవంతుడు. వాళ్ళంతా కూడా దేవుడి వైపు చూసి దేవుడిని వెంబడించారే తప్ప మా ధనం ఉంది ఈ ఊరిలో, మేము ఇక్కడే ఉంటాం. మరి ఇక్కడికి వచ్చి మనం ఎందుకు మందిరం కట్టాలి చెప్పండి? మా ఊర్లో నేను కట్టుకోవచ్చుగా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా రక్షణ పొందాలి అనేటువంటిది మనకి ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో 13 పత్రికలతో పాటు మరి ఆయన ఆత్మావేశంతో రాసిన పత్రికలు, హెబ్రీ కూడా ఆయన రాశాడు అని అంటారు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మరొక మాటని మనము చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం ప్రియులరా. మరి అతను పరిచర్యలో గొప్ప కార్యాలు చేశాడు, చూశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా, వాక్యమును ప్రకటించుము. ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించు. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ వింటలేదంట, మంచి బోధ వింటలేదంట. సరదాగా కవ్వించి నవ్వించి ఆటలాడించి 100 సార్లు అల్లిలు చెప్పించి పాటలు పాడించి ఎగిరిస్తే ఈరోజు మళ్ళీ జరిగిందండి అంటున్నారట. వాక్యం ఎక్కిందేమన్నా? వాక్యం ఏం చెప్పారంటే, వాక్యం ఏమో కానీ అయ్యగారు పాటలు మాత్రం భలే పాడారండి. ఆహా, పాటలే నీకు నచ్చినాయి తప్ప వాక్యం నచ్చలేదా? దేవుడు వాక్యమును మెచ్చుకోమన్నాడు తప్ప పాటలను మెచ్చుకోమన్నా. యేసు ప్రభు వారు ఒక పాటను పాడారా? పౌలు భక్తుడు ఒక పాటను పాడాడా? మరి స్వార్థ ఎలా చేశారు వీళ్ళు? దేవుని యొక్క ప్రేమలో పాటలు పాడకూడదని నేను అంటలేదు. పాటల కన్నా ముఖ్యము వాక్యం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని యొక్క ప్రేమలో గలతీ పత్రిక 1:12. ఎవరి ద్వారా వచ్చిందండి ఆయనకి? దేవుని ద్వారా వచ్చింది నాకు ఈ వాక్యం. దేవుని ద్వారా వచ్చింది జ్ఞానం, దేవుని ద్వారా వచ్చింది బోధ అంటున్నాడు. ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. అతను లోక సంబంధమైన చదువు అయితే చదువుకున్నాడు గమలీయేలు పాదాల దగ్గర, కానీ పరసంబంధమైన చదువు చదవలేదు. దేవుని యొక్క 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం. మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే అరబియా దేశంలోకి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చితిని. అక్కడ ప్రార్థన చేశాడంట. తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది 3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, మానక ప్రార్థన చేశాడు. మనం ఎన్ని సంవత్సరాలు చేసాం? ఒక గంట కూర్చోడానికి తనకలాడిపోతావే. ఎప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు పడుకుందామా అంటే మనుషులకి మాకు ఆకలి ఉండదా? మీకేనా ఆకలి? మేము మనుషులం కాదా? మరి మేము ఎలా ప్రార్థనలు చేస్తున్నాం? మేము ఎలాగా మరి మంచిని కూడా తాకుండా ప్రభువులో కూర్చుంటున్నాం? మీరు ఎందుకు కూర్చోలేరు అంటే మీలో దేవుడు ఆత్మ లేదు. దేవుడు ఆత్మ ఉంటే మనము ప్రభు పని చేస్తాం. మా టీచర్ గారు 3:30కి లేస్తారు. ఆమె నిద్రపోతుందా? మరి
నిద్రపోవట్లేదే. 3:30కి నిద్ర లేచి ఆమె ఇప్పటి వరకు పని చేసుకుంటూ మరి నాకు సహకరించి ఇంట్లో పనులు చేసి మరి మందిరానికి వచ్చి సహకరించి మరి ఇంత చేసినప్పుడు ఆమె అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది అనట్లేదే. కారణం ఏంటి? ప్రభు మనలో ఉన్నప్పుడు నిద్ర రావు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అన్నం తిన్నాం అనుకో, నిద్ర వచ్చేస్తాడు. ఎందుకని? పని అయిపోయింది, దేవుడి పని అయిపోయింది, దేవుడి కార్యం ముగించిన తర్వాత విశ్రమించెను అని రాసింది. ప్రభు వారు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రమించెను. పని అయిపోయింది, పని అయిపోయిన తర్వాత విశ్రమించవచ్చు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం దాకా చదువుదాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ. ఏం చెప్పుకుంటున్నాడు? తన సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. ఎలాంటి వాడంట? పూర్వము దూషకుడని, తిట్టేవాడిని, ఏమంటే హింసకుడను, చాలామందిని కొట్టేవాడిని, హానికరుడను, తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాడిని, నన్ను చూస్తేనే జనాలకి హడల్ అని చెప్తున్నాడు ఇక్కడ. చదవండి మళ్ళా. హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞనై ఉన్నాను. తెలియక అవిశ్వాసాలు చేస్తున్న కనుక కనికరింపబడుతున్నాయి. దేవుని ప్రేమించిన పిల్లారా, పాపం చేసిన వాడు రక్షించబడి వారు చెప్పకూడదా? తాగుబోతులు చెప్పకూడదా? వ్యభిచారం చెప్పకూడదా? మర్డర్ చేసినవాడు చెప్పకూడదా? చెప్పచ్చు. మోషే ఎవరు? మర్డర్ చేసినవాడు. మరి ఎలాగా అయింది? అతని చేత ఎందుకు నడిపించాడు ప్రజలను? మారితే ఎవరినైనా వాడుకుంటాడు. నాకు ఒక కుమారుడు తెలుసు. ఆ అబ్బాయి చదువుకునేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు చాలా బాధపడేవాడు. నా దగ్గరికి వచ్చి, ఎలాగండి వీడు ఎలా బతుకుతాడండి అనేవాడు. సరే నేనన్నాను, ఇలాంటి మాటలు కాదు, నువ్వు చర్చిలో నీ కొడుకు కొరకు ప్రార్థన చేయి, ఇంట్లో ప్రార్థన చేయి, నీకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయి. వాడు అప్పుడు 9th క్లాస్ చదువుతూ ఉన్నాడు, 10th క్లాస్కి వస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇతను. ఇక 10వ తరగతికి వచ్చిన తర్వాత అబ్బాయి బాగా చదవడం మొదలుపెట్టాడట. వాళ్ళ నాన్నగారు ఏమి అంటల్లా, ఇప్పుడు చదువుకోరా అనే మాట వాటల్లా, వాడే చదువుకుంటున్నాడు, ట్యూషన్ అంటున్నాడు, రీడింగ్ క్లాసెస్ అంటున్నాడు, వెళుతూ ఉన్నాడు. పొద్దున్నే వెళ్ళిపోతున్నాడు 8 గంటలకే, రాత్రి 8 గంటలకు వస్తూ ఉన్నాడు. ఆకలేస్తుంది, నాకు అది పెట్టు ఇది పెట్టు అని అంటలేదు. దేవుని యొక్క ప్రేమలో దీనికి అంతటికి కారణం అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అతను ఆగలేదు. నేను అన్నాను, వాడు పరీక్షలు రాసేటప్పుడు, వాడు పరీక్షల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయి అయ్యా, వాడు బాగా రాసేటట్టుగా వాడికి మంచి జ్ఞానం ఇయ్యా అని ప్రార్థించి. అయిపోయింది, పరీక్షలు అయిపోయిన దాకా కూడా ప్రార్థన చేశాడు. పిల్లరా గమనించండి, ఆ పిల్లవాడికి ఏమైందో మనకు తెలియదు, కానీ ఆ పరీక్షలు రాసిన తర్వాత అందరూ చర్చికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను తర్వాత చివరిలో వెళ్ళి పోయి ప్రార్థన చేసుకొని వచ్చేవాడు. ప్రభువా, నీ నామం పేరిట పరీక్ష రాశానయ్యా, అయ్యా మంచి మార్కులు వచ్చేట్టు చేయ్యా, నా తల్లిదండ్రులని అవమానపరచకుండా చేయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసేవాడట. అది ఎవరో ఆ చర్చిలో ఒక అతను విన్నాడు. విని వాళ్ళ నాన్నకి చెప్పాడంట, మా అబ్బాయికి మారు మనసు వచ్చిందయ్యా, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. రిజల్ట్స్ వచ్చాయి, 1st క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత పై తరగతులకి వెళ్ళాడు. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది. మరి పూరి గుడిసెలో బతికేటువంటి వారి కుటుంబాన్ని మంచి డాబా ఇల్లు కట్టించాడు, కార్లు కొన్నాడు. మరి వాళ్ళని తీసుకెళ్ళి పెద్ద పెద్ద బంగ్లాలో పెట్టి, నానా మీరు ఇంకేం చేయొద్దు అంటే, అదేంట్రా, మరి నా చేతులు పనిచేసాయి, నా కాళ్ళు పనిచేసాయి, నేను ఊరకొనలేనంటే ఒక పని చెయ్యి అన్నాడు. ఏంటి అంటే, నా కొరకు మన కుటుంబం కొరకు నువ్వు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండు అన్నాడు. ఏమడిగాడు తండ్రిని? ప్రార్థన చేయడాడు. ప్రార్థన చేయి మమ్మీ, చాలు, మీరు ఇంకా కష్టపడాల్సిన పని లేదన్నాడు. ప్రార్థనకి ఎన్ని విజయాలు ఉన్నాయో దేవుని ప్రేమిస్తున్నారు ప్రియ బిడ్డలారా. ఆలోచన చేయండి. మా కుటుంబంలో కూడా అలాగే జరిగాయి. మా కుమారుడు కూడా చదవనన్నాడు, మానేస్తాను నేను, నాకు వద్దన్నాడు చదువు, బిజినెస్ పెడతానన్నాడు. కానీ తల్లిదండ్రులు ఇద్దరం మొరపెట్టాం, పిల్లలు అయ్యా మేము చదువుకొని ఉన్నాం, మా పిల్లలు చదువుకోకపోతే ఏమంటారయ్యా అని మొరపెడితే
దేవుడు మాకన్నా ఉన్నతమైన చదువులు MBA చేసి ఈ రోజున మరి 20 లక్షల రూపాయలు సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. మేము చాలా తక్కువ సంపాదిస్తాం, కానీ కుమారుడు ఇప్పుడు ఎక్కువ సంపాదించేవాడికి మారాడు. ఎప్పుడంటే ప్రార్థన మొరపెట్టాం, సంవత్సరాలు మొరపెట్టాం. ఇప్పుడు కూడా మొరపెడతానే ఉన్నాం ప్రియులరా. మేము బ్రతికున్నంత కాలం మొరపెడతానే ఉంటాం మా పిల్లల కొరకు. ఇప్పుడు ఈరోజు మీరు ప్రార్థన చేసింది, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో అలాంటి ప్రార్థన ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, సువార్త ప్రకటించుటకు నేను రుణస్థుడను అని చెప్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థులను కాగా నా వలనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా. ఎందుకంటే రుణస్థుడు, రుణం అంటే ఏంటండి? అప్పు అంటే ఏంటి? నేను వాళ్ళకి చెప్పలేదు వాక్యం, నేను వాళ్ళకి చెప్పాలి. నేను అక్కడ చెప్పాను వాక్యం, వాళ్ళు నాకు రుణపడి ఉన్నారు అనే భావన విశ్వాసంలో ఉందా ఈ రోజున? నీ కొరకు ప్రార్థన చేసిన సేవకుడిని మర్చిపోయావా? నీ కొరకు ఏడ్చిన సేవకుడిని వదిలిపెట్టి వేరే సంఘానికి వెళ్ళావా? అది పాపం, గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులను వదిలిపెట్టిపోయినా పాపమే, నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు కాదన్నా పాపమే. అలాగే ఆత్మీకంగా నిన్ను ఎదిగించి నీకు వాక్యం ఇచ్చి నిన్ను నడిపించి సువార్త నేర్పి ఎలా జీవించాలో నేర్పిన సేవకుడిని కూడా మర్చిపోవడం పాపము. దాని శాపము నీ కుటుంబం మీద ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. 15వ వచనం చదవండి. రోమాపత్రిక 1:10. ఇప్పుడు విగ్రహారాధిక దేశం అది. అంటే విగ్రహారాధి. ఎవరు చంపేశారు ఇప్పుడు? యేసు ప్రభు అని చంపింది ఎవరు? రోమీలే. అలాంటి దేశంలో సువార్త చేస్తానంటున్నాడు. అక్కడే అతన్ని చంపేశారు. యేసు ప్రభు అని యెరూషలేములో చంపేస్తే పౌలు భక్తులు రోమాలో చంపేశారు. ఎక్కడ చెప్తుంటే సువార్త? రోమాలో. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుణ్ణి బతిమిలాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే దేవుని యొక్క ప్రేమలో 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం దాకా. 2వ వచనం ఎప్పుడైనా ఏమండి, ఈరోజు గురువారం ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన. అదేంటి ఆదివారం కదా చర్చికి వెళ్ళేది? మాకు గురువారం కూడా ప్రార్థన, మాకు బుధవారం కూడా ప్రార్థన. ఈ రోజున ఒక గృహంలో కూడికుంది, అది మంగళవారమా సోమవారమా, ఏ రోజైనా ప్రార్థన చేస్తాం. ఆదివారాలే ప్రార్థన చేయాలా? ఆదివారం ఒక్కరోజే వెళ్ళాలా దేవుడి సన్నిధికి? నిత్యము ఏమని పాడబడుతున్నాం? నిత్యము నిన్ను స్తుతించిన నీ రుణము తీర్చుకోలే. సరిపోదు. దేవుని యొక్క ప్రేమల సమయము అసమయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం మరియు 17వ వచనం. దేవునికి ఇష్టం. ఏం భారం అంటాయింది? అంతకుముందు భారం ఏంటి? మనుషుల్ని చంపటం, జైల్లో పెట్టడం, కొట్టడం, ఇది ఆయన భారం. ఇప్పుడు భారం ఏమైంది? సువార్త ప్రకటించాలి. సమయమందు అసమయం. జైల్లో ఉండి కూడా ఏం చేశారండి చెప్పాలి. జైల్లో ఉండి కూడా వాళ్ళు కొట్టి జైలుకి తీసుకెళ్తే పౌలు శీలలు జైల్లో అర్ధరాత్రి కూడా పాటలు పాడుతున్నాడు. దెబ్బ కొంచెం తగిలితే బాగలేదమ్మా, ఏమనుకోవద్దు, ఈరోజు పనికి రాని. ఏమైందంటే ఏమీ లేదులే, కాస్త విరోచనాలు అవుతుంది. విరోచనాలు అయితే మా పనికి వెళ్ళవా? కడుపు నొప్పి వస్తే అంటే ఇంట్లో పడుకుంటుందంట. కాలుకి దెబ్బ తగిలిందంటే ఇంట్లో పడుకుంటుందంట. చూడండి, ఆలోచించేయండి. ఏమండి, పౌలుకి ఎన్ని దెబ్బలు కొడితే చివరికి ఏం చేస్తా ఉన్నాడు? పోయి అర్ధరాత్రి పూట పౌలు శీలలు ఇద్దరు కలిసి పాటలు పాడుతూ ఉన్నారు. ఏమైంది? బంధకమ్మలు ఊడిపోయింది. జైల్లో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చారు. 16వ అధ్యాయంలో మరి ఆ జైలు అధికారి, అతని కుటుంబము రక్షణ పొందింది. హల్లెలూయా. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ
చెప్పినటువంటి మాటలు మీరు గమనించి గలతీ పత్రిక 1:6, గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం బాధపడుతూ చెప్తున్నాడు ఇక్కడ వాక్యం. మీరింత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోతేనేంటి? ఏ సువార్త అండి? అంటే తైలాభిషేకం. అరటి పండిస్తే పిల్లలు పుడతారు, యాపిల్ పండు తింటే పిల్లలు పుడతారు, మేము విభూతి పండిస్తాం అని సన్నాసుల్లాగా తయారయ్యారు ఈరోజు సేవకులు. సన్నాసులు అయిపోయారు. మీరు మా చర్చికి వస్తే మీకు చీరలు పెడతాం, మీకు మా చర్చికి వస్తే బిర్యానీ పెడతాం, మీరు ఆ మీటింగ్కి వస్తే ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇస్తాం, ఆటో కూడా మాదే, భోజనం మాదే, డబ్బులు మాయే. అది అట్లా వచ్చిన వాళ్ళందరిని ఏమంటారండి? విశ్వాసులు అంటారా? డబ్బుకు అమ్ముడు పోయినవారు, తిండికి మొహం వాసినవారు, తిండికి మొహం వాసినవారు. ఏమ్మా ఈరోజు పని ఉంది కదా, ఈరోజు పని మానేస్తే 100 రూపాయలే కదా ఇన్ని పోయేది. మరి అయితే ఏంటి, వాళ్ళు 200 ఇస్తామంటున్నారు, ఈరోజు అటు పోయి కాస్త కేకలేసి వస్తాంలే. ఏం కేకలేస్తామంటారు? పలానా రాజకీయ నాయకుడిని అంటుంటే ఓ అనాలంటే వీళ్ళు. మరి ఏం పెడతారమ్మా? వాటర్ ప్యాకెట్లు ఇస్తారంట, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారంట, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారంట, వచ్చేటప్పుడు 200 ఇస్తారంట. మరి ఆటో ఛార్జీలు, ఆటోలు కూడా వాళ్ళయ్యాయి, బస్సులు కూడా వాళ్ళయ్యాయి. ఫ్రీ హ్యాపీగా సంకలెగరేసుకుంటూ పోతా ఉన్నారు ఆడవాళ్ళు. ఇప్పుడు అవచ్చా? నువ్వు దేవుడి చేత రక్షించబడ్డావా? పాపపు ఊబిలో చిక్కుపడిపోతున్నావు, డబ్బు అనే వ్యామోహంలో చిక్కుపడిపోతున్నావు తప్ప నీ సంసార సుఖాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. నాకెన్నో ఆఫర్లు వచ్చాయి, ఫారెన్ ఆఫర్లు వచ్చాయి. మీకు ఎంత డబ్బులు ఇస్తాం మేము, మీరు మా కింద పని చేయండి. నేను చేయను. నేను దేవునికి దాసుని కానీ మీకు కాదు. మీరు ఆర్ఫనైజ్ పెట్టుకోండి, సంవత్సరానికి 14 లక్షలు ఇస్తాను. నాకు రూపాయి వద్దు. నేను ఆ తప్పుడు పనులు చేయను. లేని వాళ్ళని ఉన్నట్టుగా, ఉన్నవాళ్ళు లేనట్టుగా చూపించి డబ్బులు సంపాదించుకోవడానికి రాలని సేవ. ఉన్నది ఉన్నట్టుగా బోధించి కొంతమందినైనా రక్షించడమే నా పని. అంతే తప్ప నాకేం గొప్ప పేర్లు అవి అవసరం లేదు. దేవుని యొక్క ప్రేమలో చివరి మాట మనము గమనిద్దాం. 8వ వచనం కూడా చదవండి. గలతీ పత్రిక 1:8. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన అతను శాపగ్రస్తులు. అంటే ఇక్కడ మాట మీరు చదవండి, మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను ఎవడైనను ప్రకటించిన, మేమైనా దేవుని చేత, దేవుని దూత అయినా సరే ఎవరు ప్రకటించిన వారు శాపగ్రస్తులు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందండి? అంటే పౌలు భక్తుడు ఒక సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, కానీ అప్పటికే ఏముందంట? వేరొక సువార్త ఉందంట. ఎప్పటికండి? ప్రభువారు చనిపోయిన 3వ సంవత్సరానికి ప్రభువారి వాక్యం చెప్పడమే కాకుండా వేరొక సువార్త మొదలైందంట. అలా గనక చేస్తే ఏమవుతారని చెప్తున్నాడు? శాపగ్రస్తులు. 2000 సంవత్సరాల క్రితం రాసేది. ఇప్పుడు లేరు అలాంటి వాళ్ళు. దొంగలు, దోచుకుని వారు, స్త్రీ వ్యామోహులు, ఏమండి ఆ యొక్క విషపు చూపులు, కామపు చూపులు, ఆ డబ్బు మీద ఆధారపడుతూ దశంభాగాలు ఇచ్చావా లేదా ఎందుకు ఇవ్వవు అని కొట్లాడేవాళ్ళు, లేకపోతే నీకు శాపం తగులుద్ది అనేవాళ్ళు. నువ్వు రక్షణ సువార్త చెప్పవయ్యా, ప్రేరేపించబడితే ఇస్తారు. అంతే తప్ప డబ్బు లేకపోతే చస్తారను శాపగ్రస్తులను అంటం పాపము అనకూడదు. అంతే. ఒక ఆమె, నేను వెళ్ళాను నాయుడుపేట అనేటువంటి గ్రామానికి. అక్కడ ఉపవాస ప్రార్థన. ఆ రోజు ఉపవాస ప్రార్థనకి ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. ఆ రోజు అతను నాయుళ్ళు నన్ను పిలిచారు. అన్యుల్ని పిలుస్తూ ఉంటాడు ఎక్కువ. నేను కూడా అన్నిటి నుంచి రక్షణ పొందానని నన్ను కూడా పిలిచారు. కొండ మీద ఉంది, ఏం దారులు లేవు. మరి ఈ మధ్యనే ఒక 2-3 ఏళ్ల క్రితం వెళ్ళాను ప్రియులరా. కొండెక్కాను,
మొదటేమో కాలువ ఒకటి వచ్చింది, కాలువ దాటి నుంచి తర్వాత కొండ ఎక్కాం. ఆ కొండ దరిదాపుగా ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంది. కొండ ఎక్కడం అంటే కష్టం కదండి. అది కాకుండా దారి ఏం లేదుగా, మరి అక్కడేమి దారులు లేవు. ఆ రాళ్ళ మీదే పట్టుకొని పైకి ఎక్కటం. సరే అట్టయితే పైకి ఎక్కాం. పైన బండ దగ్గర ఒకటి చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కన కొంచెం బండ లాంటిది ఒకటి ఉంది. ఆ బండ దగ్గరే కూర్చున్నారు. మిగతా వాళ్ళంతా రాళ్ళ మీదే కూర్చున్నారు అక్కడ. ఏది యేసు ప్రభు వారు ఎట్లాగైతే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగం చేస్తే ఉందో అలాగే ఉంది నా పరిస్థితి. నిజంగా ఆ యొక్క సేవకులకి మెచ్చుకోవాలి. ఇలాంటి ప్రాంతానికి వచ్చి ఏం దొరకవు అక్కడ. ఊరికి దానికి దరిదాపుగా 10 కిలోమీటర్ల దూరం. ఏం దొరకవు, అడవిలాగా ఉంది, చుట్టూ కొండలే. ఏం చేయాలి? సరే అయిపోయింది. ప్రార్థన చేశారు, పాటలు పాడారు, మరి అలాగే మొరపెట్టారు, నన్ను వాక్యం చెప్పమన్నారు. సరే నేను ఒక గంట సేపు వాక్యం చెప్పాను. అప్పటికి ఎంత అయిందో తెలుసా? 2 అయిపోయింది. 11 గంటలకు స్టార్ట్ చేశారు, 12-1 గంట దాకా ప్రార్థన పాటలు, 2 గంటలకు వాక్యం అయిపోయింది. ప్రియులారా ఆలోచించేయండి. ఇప్పుడు సమర్పణ స్థితికి వచ్చారు. అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఎవరెవరికి ప్రార్థనలో అంతకుముందు వారం చేసినప్పుడు ఏమేమి మేళ్ళు జరిగినాయో అవి సాక్ష్యాలు చెప్పమని చెప్పారు. ఓకే, మంచిది. వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు వచ్చి, అంతా అన్యులేనండి, ఎవరు క్రైస్తవులు లేరు అందులో, డబ్బులు ఉన్నవాళ్లే. మరి అమ్మలు వచ్చారు, కూతుర్లు వచ్చారు, కొడుకులు వచ్చారు, తండ్రులు వచ్చారు, రకరకాలుగా అందరూ వచ్చేసారు. ఎంత లేదన్నా కూడా ఒక 150 మంది ఉన్నారు కొండలో ప్రార్థనలు. సరే నేను వెళ్ళిపోతానండి, లేట్ అయిపోతుంది అంటే భోజనం చేశాను. భోంచి చేయలేండి, వెళ్ళిపోతాను, కారు వేసుకెళ్ళాలి కదా, వెళ్ళిపోతాను. పిల్లరా మరి ఎందుకో సరేలేండి ఒక 5 నిమిషాలు ఉండేలాడు అన్నాడు. ఇంకా చెప్తా ఉన్నారండి వాళ్ళు, సాక్ష్యాలు చెప్తా ఉంటే నాకు పోబుద్ది అవలా. విందాం అసలు ఈ సాక్ష్యాలు ఏంటో, ఏం జరిగిందో వీళ్ళకి మేలు. పోయిన వారం ప్రార్థన జరిగింది కదా, ప్రార్థనలో ఏమి వాళ్ళకి ప్రేరేపించబడిందో, వాళ్ళ కుటుంబాల్లో ఏమి గురించి ప్రార్థన చేస్తే జరిగిందో చెప్తున్నారు. వారం రోజులకే ఒక ఆమె అయితే గాజులు తీసేసేసిందండి. దేవుడు నాకు ఇంత మేలు చేశాడు కాబట్టి గాజులు నాకు వద్దు, దేవుడికి ఇస్తున్నానని. ₹1,00,000 ఉంటాయి. ఇంకొక ఆమె మెట్టెలు తీసి ఇచ్చింది, ఇంకొక ఆమె గజ్జెలు తీసి ఇచ్చింది, ఇంకొక ఆమె ఉంగరాలు తీసి ఇస్తూ ఉంది. సమర్పణ ఏంటి ఇంత సమర్పణ? ₹100 ఇవ్వాలంటే గుంజుకుంటారే విశ్వాసులు అని అనుకున్నారు. మా కూతురికి బాగోలేదు అని చెప్పేసి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగాము. ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఈ మేలు జరిగిందని చెప్పేసి ఈ గాజులు నేను వేసుకుంటే అంతా వేసుకోకపోతే నా దేవుడు గొప్ప కృపగల దేవుడని చేసింది సేవకి. అదైనా 1 సంవత్సరానికి అతను మందిరం కట్టాడు అక్కడ. దేవుని ప్రేమించిన పిల్లలు అప్పటిదాకా మందిరం లేదండి, మందిరం కట్టాడు. దాని తర్వాత పెద్ద సిలువ దరిదాపు ఒక 30 అడుగులు సిలువ కట్టాడు. ప్రతి వారం పోయి 2-3 రోజులు అక్కడ ఉండి ప్రార్థన చేస్తారు భార్యాభర్తలు. ఏమీ లేదు అక్కడ. కొండ చుట్టూ పులులు, సింహాలు ఎన్ని తిరుగుతూ ఉంటాయంట అక్కడ. మరి ఇలాగ గది కట్టాడు, గది ముందు పంచబెట్టాడు, ఆ ముందుకు కొంచెం రేకులు దించాడు, అంతే. ఒక 100 మంది దాకా కూర్చోవచ్చు. ఒకరోజు అక్కడ పెట్టాడు మీటింగ్, అయ్యగారు మీరు రండి. సరే వెళ్ళాం. ఆ రోజు కూడా విన్నాం. దేవుని యొక్క ప్రేమలో మరి ఎంతటి మందిరం కట్టాలంటే అయ్యగారు ఇప్పటికీ ఇది 5 లక్షల పైన అయిపోయింది, ఇంకా చాలా వర్క్ ఉంది అన్నాడు. దేవుడే సహాయం చేస్తాడని. ఆ రోజు మళ్ళీ 2 లక్షలు వచ్చినాయి. ఆయన అంటాడు, మీరు రెండయ్య గారు, మీరు వచ్చినప్పుడల్లా డబ్బులు వస్తున్నాయి అంటాడు. దేవుని ప్రేమించిన ప్రియులరా, అది నాది గొప్పతనం ఏముందండి, వాళ్ళ ప్రేరేపణ. వాక్యం వింటున్నప్పుడు వాళ్ళకు ప్రేరేపణ వస్తూ ఉంది. వాళ్ళు మందిరం ఇట్లా ఆగిపోయింది అని చెప్పాడు కదా ముందుగానే, నేను ఆ విషయం ప్రకటించాను. అయ్యా ఇంకా కొంత పని ఉంది దీనికి, మరి ఆ పని చేయాలంటే ఫినిషింగ్ వర్కే ఖర్చు ఎక్కువ అవుతుంది, దానికి తోడు ఎక్కడో దూరంగా ఉంది ఇది, మరి వర్కర్స్ వచ్చి చేయాలంటే వీళ్ళకేం టీలు అయ్యేం దొరకవు, భోజనాలు, కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్తే దేవుని ప్రేమించి పిల్లారా, అందులో నుంచి ఒక అతను అన్నాడు, ఏమండి మా అబ్బాయి పెయింట్ వేస్తాడు లేండి అన్నాడు. అంటే పెయింట్ ఇప్పుడు ఎక్కడ వేస్తాడు, అంత అయిన తర్వాత కదా, కాబట్టి లేదు. మరి బేల్దారి వర్క్ ఉంది, రాడ్ బెండింగ్ వర్క్ ఉంది, చెక్క పని ఉంది, మరి ఇవన్నీ వర్క్స్ ఉన్నాయి.
ఓపెన్గా ఉంది చర్చి. దేవుని యొక్క ప్రేమలు కేవలం ఒక 2 గదులు మాత్రమే ఉన్నాయి వెనకాల వైపు. అది చిన్న చిన్న గదులు, ఇదంతా ఖాళీ. వర్షం వస్తే ఇబ్బంది. చాలా కష్టంలో ఉన్నటువంటి ఆ చర్చ్. నాకు కానుక ఇవ్వబోతుంది, నాకు వద్దండి, నేను పరిచయం చేయడానికి వచ్చాను, నేను డబ్బులు తీసుకోవడానికి రాలేదు. అది కాదయ్య గారు, మీరు వచ్చినప్పుడల్లా మాకు మేలు జరుగుతూ ఉంది, కానుక తీసుకోండి అని. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా ఆలోచించి కానుకలు తీసుకుంటే నాకు నా ఆత్మ పని చేయదని నాకు తెలుసు. నా ఆత్మ నాకు పని చేయదు. ఇక వాక్యం చెప్పలేను, ఇక అద్భుతాలు జరగవు, ఇక ఆశ్చర్యకార్యాలు జరగవు. ఇక మొన్న మా చెర్లెళ్ళు వచ్చాం దేవుని యొక్క మహాకృపలో. ఎలాగా దేవుడు కార్యాలు మన పట్ల, పౌలు భక్తుడి యొక్క ప్రయాణం విన్నారు మీరు. మనం కూడా అలాంటి సేవ, అలాంటి పరిచర్య చేయటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచించి మోకరించు, ప్రార్థన చేసుకో. దయగల మా తండ్రి,